ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా మనం ఈరోజు రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇప్పుడు ఇఫ్ మైనస్ మీన్స్ డివైడెడ్, ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, డివైడెడ్ మీన్స్ మైనస్, మల్టిప్లికేషన్ మీన్స్ ప్లస్, వెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. వీటిని చెక్ చేసుకుని వీటికి అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని మనం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. అది విధంగా ఈ వీటిని చెక్ చేయాలి. దాని గురించి సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు స్క్రీన్పై సొల్యూషన్ అనేది చూస్తున్నారు. మైనస్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ అని, ప్లస్ అనేది ఇంటూ కింద, డివైడెడ్ బై మైనస్ కింద. అంతేకాకుండా ఇక్కడ ఇంటూ అనేది ప్లస్ కింద ఉన్నది. దీనికి రూల్ వచ్చి మనకి బిఓడి ఎంఏఎస్, అంటే బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివైడెడ్, ఎం అంటే మల్టిప్లికేషను, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సొల్యూషన్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చి ఫస్ట్ దాన్ని నేను చెక్ చేస్తున్నాను. ఫస్ట్ దాన్ని చెక్ చేస్తే మనకి ఇలా ఉన్నదాన్ని మనకి డివైడెడ్ బై ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నదానికి కింద ఇలా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 36 అనేది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లో in the following the diagram, the circle represents the college professors, the triangle stands for surgical specialists, and square to represent medical specialists. The surgical specialists who are also medical specialists but not professors ఆర్ రిప్రజెంటెడ్ బై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు తెలుగులో కూడా చూపిస్తున్నాను పక్కన అనేది చూడండి ఫ్రెండ్స్. అవి మీరు చదువుకొని తెలుగులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం సొల్యూషన్కి వెళ్తే ఇది ఒక రీజనింగ్ క్వశ్చన్. దీనికి సొల్యూషన్ ఏంటంటే డి అనేది సొల్యూషన్ ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సొల్యూషన్కి వచ్చినప్పటికీ మనకి సర్కిల్ అనేది కాలేజీ ప్రొఫెసర్స్ని, మనకి ట్రయాంగిల్ అనేది సర్జికల్ స్పెషలిస్ట్ని, అంతేకాకుండా స్క్వేర్ అనేది మెడికల్ స్పెషలిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఈ సర్జికల్ స్పెషలిస్ట్ ఇంక్లూడింగ్ మెడికల్ స్పెషలిస్ట్ కాని వారిని అంటే నాట్ ప్రొఫెసర్స్. డి అనేది నాట్ ప్రొఫెసర్స్. మీరు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు డి అనేది మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ స్టాటిస్టిక్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని కోడ్ చేయడం జరిగింది. ఈ కోడింగ్ని మళ్ళీ మనకి ఇంకోటి దానికి సేమ్గానే కోడ్ చేయాలని ఒక పదాన్ని ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. దానికి ఆన్సర్ వచ్చి 3 ఫ్రెండ్స్. దీని సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, దీన్ని రివర్స్ ఆర్డర్లో రాయడం జరిగింది. రివర్స్ ఆర్డర్లో రాస్తే మనకి స్టాటిస్టిక్స్ అనేది ఎలా వస్తుంది, కింద ఇచ్చిన పదానికి రివర్స్లో రాస్తే మనకి ఆన్సర్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 8th క్వశ్చన్ చూడండి. రేనా ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సుమా. 3 years ago she was 3 times as old as Suma. How old is Reena now? అంటే ఇక్కడ తెలుగులో కూడా మీరు చూసుకోవచ్చు, తెలుగులో కూడా మీరు చదువుకోవచ్చు. దీనికి సొల్యూషన్ అనేది మనం చేద్దాం ఫ్రెండ్స్. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుమా అనేది మనకి ఇవ్వలేదు, ఎక్స్ అని ఇయర్స్ని తీసుకుంటాం. దేర్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రీనా అనేది 2 years ఎగో అన్నాడు కాబట్టి 2x అని తీసుకోండి. 3 years ఎగో ఏజ్ ఆఫ్ సుమా అంటే ఎక్స్ మైనస్ 3 years ఎగో అన్నాడు కాబట్టి వాళ్ళ ఏజ్ని -3ని రిప్రజెంట్ చేయాలి. 3 years ఎగో
ఏజ్ ఆఫ్ రీనా అంటే 2x అన్నాను కాబట్టి 2x - 3 అని తీసుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ అనేది మనం రాసుకుంటే అకార్డింగ్ టు ది ఈక్వేషన్ 2x - 3 2x - 3 3 ఇంటూ x - 3 2x - 3 ఈక్వేషన్ని అటు ఇటు తీసుకువెళ్తే మీకు x రావటం జరుగుతుంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సుమా అనేది 6 years ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రీనా అనేది ఏంటంటే మనకి రీనా ఏజ్ని కనుగొనమన్నాడు కాబట్టి ఎంత ఏజ్ ఉంటుంది ప్రజెంట్ ఏజ్ అనేది 2x ఇంటూ 2 ఇంటూ 6 12 years. ఆప్షన్ వచ్చి 4 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 9. Consider the Venn diagram. 500 candidates appears in the examination comprising of test is English, Hindi and mathematics. The diagram gives the number of candidates who failed in different tests. What is the percentage of candidates who appear in last two subjects? చూడండి ఫ్రెండ్స్, 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మనకు పర్సంటేజ్ అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చి 7.8. దాని సొల్యూషన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం చూస్తే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అట్లీస్ట్ ఫెయిల్డ్ ఇన్ 2 more సబ్జెక్ట్స్. స్టెప్ 1 వచ్చినప్పటికీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే మనకి కామన్గా ఉన్న వ్యక్తులు వీళ్ళు సబ్జెక్ట్లో అనేది ఫెయిల్ అయినట్టు చూపిస్తున్నది. 10 + 12 + 12 + 5 + 5 ఫ్రెండ్స్. 10 5 12 12. ఇక్కడ చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చినప్పటికి 39 వచ్చింది. ఇప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్ మనకి పర్సంటేజ్లో కావాలి కాబట్టి వచ్చిన మనకి ఫెయిల్యూర్ అంటే 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మనకి పర్సంటేజ్లో కావాలి కాబట్టి 29/500. 500 క్యాండిడేట్స్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన విధంగా టోటల్ అపియర్డ్ ఇన్ ద క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు 500. 500 ఇంటూ 100 మనం చేసినట్లయితే 7.8% అనేది వస్తుంది. అంటే క్యాండిడేట్స్ అపియర్ ఇన్ ద ఎగ్జామ్ ఈజ్ ఈక్వల్ టు 500 ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 4 అని వస్తుంది. చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చినప్పటికి 7.8 అనేది చూస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ 10th క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 10th క్వశ్చన్, ద పై డయాగ్రామ్ షో ద hourly distribution of all major activities of a student. Observe the diagram. The answer the following అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కింద ఏంటంటే స్లీపింగ్, గేమ్స్, హోమ్ వర్క్ ఇవన్నీ గురించి డిగ్రీస్లో ఇవ్వడం జరిగింది. కింద పర్సంటేజ్ ఆఫ్ టైం విచ్ ద స్పెండ్ ఇన్ స్కూల్ ఈజ్, స్కూల్లో స్పెండ్ చేసిన టైం ఎంత అని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. స్టెప్ 1లో మీరు తీసుకున్న గివెన్ డేటా ఇచ్చిన మనకి డయాగ్రామ్లో ఉన్న గివెన్ డేటాని గేమ్స్కి 30 degrees కింద, హోంవర్క్ కింద 45 degrees కింద, స్కూల్ అనేది 105 degrees కింద, స్లీపింగ్ అనేది 120 degrees కింద, అదర్స్ అనేది 60 degrees. ఇవన్నీ మొత్తం డిగ్రీస్ని కలిపితే 360 degrees మనకి ఇచ్చింది. 360 degreesని మనం ఏం చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా వేసుకుంటే డిగ్రీస్ అంటే పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెండ్ ఆన్ వేరియస్ యాక్టివిటీస్, డిగ్రీస్ అలౌడ్ ఫర్ ద పై చార్ట్. అంటే డిగ్రీస్ ఏ డిగ్రీ అనేది డిఫరెంట్ డిగ్రీస్ అనేది ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన కేటగిరీస్లో, గేమ్స్ అని, హోంవర్క్ అని. ఆ డిగ్రీస్లో మనం అడిగింది ఏంటంటే స్కూల్ గురించి అడిగాడు కాబట్టి స్కూల్ అనే దాని పర్సంటేజ్ పైన వేసుకుని కింద టోటల్ 360 × 100 దాని యొక్క పర్సంటేజ్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అది 29.16%. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 2గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి 11th క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ ద పై డయాగ్రామ్. పై డయాగ్రామ్ కింద 2 డయాగ్రామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకటి ఏంటంటే ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ది పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన మజిల్స్, స్కిన్, బోన్స్, హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెండో పై చార్ట్లో వచ్చినప్పటికీ వాటర్ 70% ఇవ్వడం జరిగింది, ప్రోటీన్స్ 14% ఇవ్వడం జరిగింది, అదే రిమైన్ 16% ఇవ్వడం జరిగింది. వాట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ఈక్వలెంట్ టు ద వెయిట్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. దీన్ని ఎలా చేయాలో మనం సొల్యూషన్ చూద్దాం.
ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఓకే. ఈ పై చార్ట్స్ రెండు వేసాను, చూసారు కదా ఫ్రెండ్స్. పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆన్సర్ వచ్చినప్పటికీ ప్రోటీన్స్ 14% 100% ఎంత అవుతుంది? 14% ఇన్ 100%. 100%లో 14% 0.14% ఫ్రెండ్స్. 100%లో 14% అనేది 0.14%. స్కిన్ పర్సంటేజ్ వచ్చి 1/10. స్కిన్ అనేది ఎన్నో వంతు ఉందంటే మొత్తం దాంట్లో 1/10 వంతు ఉంది కాబట్టి 100% 10% అవుతుంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని మనం షార్ట్కట్ ఫామ్లో చూస్తే ప్రోటీన్స్ ఇన్ స్కిన్ ఈజ్ ఈక్వల్ టు 14 0.14% ఇంటూ 10% అంటే 1.4%. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 1.4. ఫ్రెండ్స్ 25th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బీ ఫార్మ్డ్ యూజింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ letters of the word trademark using each letter only once in each word? ఈ వర్డ్స్ తోటి ఎన్ని పదాలను రాయొచ్చు అంటే ఈ ప్లేసెస్లో ఉన్న వర్డ్స్ని అన్ని కలిపి ఎన్ని పదాలు రాయొచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాని సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ట్రేడ్ మార్క్ లోని ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్లో ఉన్న వర్డ్స్ని మనం లెటర్స్ని తీసుకుని ఎన్ని వర్డ్స్ చేయగలం అంటే 5 వర్డ్స్ చేయగలం. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్రెండ్స్. ఈ 5 వర్డ్స్లో మనకి ఎన్ని వర్డ్స్ రాయగలం అంటే 4 వర్డ్స్ ఖచ్చితంగా రాయగలం. దానిలో మనకు చూపించిన ఆప్షన్ని ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్రెండ్స్. 4 వర్డ్స్ని మనం రాయగలం ఫ్రెండ్స్. 26th క్వశ్చన్. ఫైండ్ ద లెటర్ that lies only inside the triangle. Find the letter that lies only inside the triangle. దీని సొల్యూషన్ ఎదుగుతాం ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇన్సైడ్ ద ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ట్రయాంగిల్కి ఇన్సైడ్లో ఉన్నది ఏంటంటే మిగతా దాంతో కంబైన్ కానిది ఏమైనా ఉంది అంటే జీ అనేది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్. అంటే దీంట్లో ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని వస్తాయంటే 12 ట్రయాంగిల్స్ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది. దీంట్లో ఉన్న ట్రయాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచన చేసి ఇది ప్రిపేర్ అంత అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం చేయాల్సింది కొంచెం మైండ్ పెట్టి దీంట్లో ఇక ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 28th క్వశ్చన్. ఇఫ్ ద a into b is equal to a by a plus b, find the value of 3 into minus 2 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి మన సొల్యూషన్ చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇఫ్ a into b is equal to ab by a plus b, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 into a into 1 minus 2. ఈ ఓపెన్ బ్రాకెట్స్లో ఉన్న b అనుకుంటాం, బయట ఉన్న 3ని a అనుకుంటాం. a into b is equal to a into b కింద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా a into b is equal to ఫార్ములా ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇచ్చిన దాంట్లోకి మనం మార్చుకుంటాం. మనం ఈ రెండాటిని 3 into 2 is equal to 6 కాబట్టి 3 into minus 6, 3 plus minus 6 దీన్ని మనం చేసినట్లయితే 6 అనేది ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 29th క్వశ్చన్ చూడండి. ద 2 trains running in opposite direction cross a man standing on platform in 27 seconds and 15 seconds respectively, and they cross each other in 23 seconds. The ratio of their speed is. దీనికి వచ్చి 3 ఆన్సర్ ఫ్రెండ్స్. 2:1. ఎలా వస్తుందో సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద 2 trains ఇచ్చాడు. 2 trains అనేది x మీటర్ పర్ సెకండ్ అని, y మీటర్ పర్ సెకండ్ అని మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. 2 trains ఒక స్పీడ్స్ అనేది ఇవ్వడం జరగలేదు కాబట్టి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఇచ్చారు కాబట్టి ఎంత స్పీడు ప్లస్ లెంత్ 27 అనేది ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్, 15 అనేది సెకండ్ ట్రైన్ యొక్క లెంత్. వీటిని ఒక ఈక్వేషన్ అంటే 27x plus 15y by x plus y ఈజ్ ఈక్వల్ టు 23 అనేది మనకి గివెన్ డేటాలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 27x plus 15y ఈజ్ ఈక్వల్ టు 23 into x plus y. వాటిని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 4x ఈజ్ ఈక్వల్ టు 8y వస్తుంది. y by x ఈజ్ ఈక్వల్ టు 1:2. ఆప్షన్ 3 ఈజ్ ఈక్వల్ టు మనకి కరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ ఈక్వల్ టు 2:1.
ఫ్రెండ్స్ 13th క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ తీసివేయడం జరిగింది, కానీ నేను సొల్యూషన్ చేశాను. దీనికి లెంతీ సొల్యూషన్ ఉంటుంది, వాటిని ఎలా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. 2 years అండ్ 9,826 in 3 years. ద అమౌంట్ ఆఫ్ మనీ వచ్చి మనకి ఆప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని సొల్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనీ ఇన్వెస్టెడ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2 years. 2 yearsకి ఇచ్చిన అమౌంట్ మనకి ఈవెంట్ డేటాలో 9,248 ఇచ్చారు. అదేవిధంగా మనీ ఇన్వెస్టెడ్ ఇన్ 3 years, 3 yearsకి ఇచ్చిన మనీ మనకి 9,826 ఇచ్చారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం 3 years నుంచి 2 years తీసేస్తే మనకి వచ్చే ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది. స్టెప్ 2లో చూస్తున్నారు కాబట్టి స్టెప్స్ 2లో చూడండి. స్టెప్ 2ని చూపిస్తున్నాను మీకు. P into R into T by 100. 578 ఈజ్ ఈక్వల్ టు 9248 ఇంటూ R ఇంటూ 1 yearకి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి టైంని 1 year అని వేసుకుంటున్నాం బై 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 6.25%లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 578 అనేది రావడం జరిగింది. స్టెప్ 3కి వచ్చినప్పటికీ నౌ ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీ ఫైండ్ ప్రిన్సిపల్ P. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫైండ్ చేయడానికి ప్రిన్సిపల్ P ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ n. n అనేది 2 yearsకి. ఇప్పుడు మనం అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే అమౌంట్ అనేది 2 yearsకి ఎంత ఇచ్చారు అనేది ఇక్కడ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇలాగ కింద క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. క్యాలిక్యులేషన్ చూసుకుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. చూడండి ప్లస్ ప్రిన్సిపల్ అనేది మనకి ఎంత వచ్చిందంటే అమౌంట్ 192 మనకి ప్రిన్సిపల్ అనేది రావడం జరిగింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు 98. ఆప్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ఫ్రెండ్స్. 8,192